పూరా లోకల్. సీఎం గారు నమస్కారం అండి. మా స్థానికత మాకు ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలో ఒప్పుకున్నారు కనుకనే మేము ఇవాళ ధైర్యంగా అడుగుతున్నాం. దయచేసి తప్పనిసరిగా మా పిల్లలకు చోటు, మేమొక చోటు. మా బాధలేంటి సార్? ఈ వయసులో కూడా మేము ఇట్లా ఇంత దీన స్థితిలో ఉన్నాము. దయచేసి నా జిల్లాకు పంపండి. నా జిల్లాలో కూడా ఏ కోణాలకైనా మేము మాకు ఇచ్చిన మా స్థలాన్ని మేము చేసుకుంటాం సార్. మా జిల్లాకు మాకు కావాలి సార్. దయచేసి మా స్థానికతను మాకు కల్పించండి సార్. మీరు ఒప్పుకున్నారు కాబట్టే మేము అడుగుతున్నాము. దయచేసి మా స్థానికతను మాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీరే మాకు చెప్పారు. మేము మిత్రపక్షాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మాకు ధైర్యం ఇచ్చి, వరంగల్ జిల్లా అంటే నాకు కాళేశ్వరం జోనల్కి వేశారు. 240 కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చేయాలి. పొద్దున్న పోవాలి, సాయంత్రం రావాలి. వచ్చేసరికి రాత్రి 8-9 అవుతుందండి. మళ్ళీ రాత్రి నేను ఎర్లీ మార్నింగ్ నా పిల్లలు పట్టుకొని నేను వదిలి వాళ్ళు చూడలేకుండా నేను పోతున్నా సార్. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం? 8 గంటలు జర్నీ చేస్తున్నాం. దయచేసి మా స్థానికతను మాకు కల్పించాలి. మీరు ఒప్పుకున్నారు కాబట్టే మీరు తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకెన్నో విపరీతంగా లేపేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సీఎం వచ్చి స్పందించాలంటున్నారు. మరి సీఎం వచ్చి స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయబోతున్నారు? ఇంకా చాలా వృద్ధి చేస్తాం. నిరాహార దీక్షలు చేస్తాం, బంద్లు చేస్తాం, స్ట్రైకులు చేస్తాం, సమ్మెలు చేస్తాం. మా సాధ్యమైతే మా ప్రాణాలు కూడా తీసేస్తామండి. ఇది మా జన్మ హక్కు అండి. తీసేవండి మా జన్మ హక్కు. మా స్థానికత మాకు కావాలి. మా స్థానికత మాకు కావాలి. దయచేసి సీఎం గారు దండం పెడుతున్నా, మీరు ఇచ్చిన ఈ ఫోటోలు చూసుకోండి. వీటిల్లో ఏ పరిస్థితులు మీరేం చేశారు? మీరు వాగ్దానం చేశారు కాబట్టి మేము ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాము. మీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలని నేను మనసారా కోరుకుంటున్నాను.